మొబైళ్లకు చిన్న సమస్య వచ్చినా ఒక్కోసారి పిచ్చెక్కిపోతుంది. కారణం అది మనిషి మెదడుతో ఇవాళ సమాంతరమైనది. అది లేకపోతే ప్రపంచమే లేదు. ఇలాంటి సమయంలో ఆధునిక పరికరాలతో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటికి కావాల్సింది మంచి మెయింటెనెన్స్. అందుకే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వీటికి వచ్చే ఇబ్బందులు చిన్నవే ఉండొచ్చు, వాటిని మనం రిపేర్ చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు, ప్రపంచం మొత్తం మీ జేబులో ఉన్నట్లే. అంతలా మారిపోయింది ప్రపంచం. ఏ పని చేయాలన్నా స్మార్ట్ ఫోన్ తో సులభంగా చేయొచ్చు. అందుకే మార్కెట్లో ప్రతిరోజు కొత్త మొబైల్స్ వస్తూనే ఉన్నాయి. ఇది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అందుకే ఎల్లప్పుడూ వీటికి డిమాండ్ ఉంటుంది. అయితే ఇలాంటి ఫోన్లు ఒక్కోసారి చాలా సమస్యలు సృష్టిస్తాయి. ముఖ్యంగా అత్యవసర సమయంలో టచ్ స్క్రీన్ పనిచేయకుండా పోతుంది. ఇలాంటి సమయంలో ముందుగా డివైస్ ను టర్న్ ఆఫ్ చేసి కొద్ది సెకండ్ల తర్వాత తిరిగి మళ్ళీ ఆన్ చేయండి. ఇలా చేయటం వల్ల టచ్ స్క్రీన్ కు సంబంధించి సాఫ్ట్వేర్ సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. అయినా పని చేయకుంటే ఫోన్లోని సిమ్ ఇంకా మెమరీ కార్డులను తొలగించి కొద్ది సెకండ్ల తర్వాత మరలా వాటిని అమర్చి ఫోన్ ని ఆన్ చేసి చూడండి. ఒక్కోసారి ఫోన్ డాక్యుమెంటేషన్ లో కూడా సమస్య ఉంటుంది. అక్కడ పరిశీలిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉంటాయి. టచ్ పని చేయనప్పుడు ఒక్కోసారి మీ డివైస్ సాఫ్ట్వేర్ ను లేటెస్ట్ వర్షన్ కు అప్గ్రేడ్ చేసి చూడండి. చివరి ప్రయత్నంగా ఫోన్ ను రీసెట్ చేయండి. అయినా పని చేయకపోతే టచ్ పాడైపోయినట్లే. వెంటనే సర్వీస్ సెంటర్ కు వెళ్లాల్సిందే.